స్వాగతం, సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. నేను మీ వంశీ ఆస్ట్రో. ఈరోజు ఆషాఢ శుద్ధ ఏకాదశి. అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలతో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే, జాతక చక్రంలో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క హౌస్ ని నియమించడం జరిగింది. ఉదాహరణకి రవి భగవానుడికి సింహము స్వక్షేత్రంగాను, అదేవిధంగా చంద్రుడికి కర్కాటకము, బుధుడికి మిథునము, కన్య, అదేవిధంగా శుక్రుడికి వృషభము, తుల, కుజ భగవానుడికి మేషము, వృశ్చికము, గురు భగవానుడికి ధనస్సు, మీనము, అదేవిధంగా శని భగవానుడికి మకర కుంభాలు. ఇవి వారి యొక్క స్వక్షేత్రాలు. అదేవిధంగా ఈ గ్రహాల మధ్య ఉండే సత్సంబంధాలను బట్టి వీటికి మిత్రక్షేత్రాలని, శత్రుక్షేత్రాలని, సమక్షేత్రాలని కూడా ఉన్నాయి. అదేవిధంగా ఒక్కొక్క రాశిలో రవి, చంద్రుడు, రాహుకేతువులు తప్ప మిగిలిన గ్రహాలు ఉచ్చ స్థానాన్ని కూడా పొందుతాయి. అదేవిధంగా కొన్ని రాశులలో ఇవి నీచ స్థానాన్ని కూడా పొందుతాయి. అదేవిధంగా వీటికి కొన్ని మూల త్రికోణ హౌస్లు అని చెప్పి కూడా ఉన్నాయి. అంటే ఏదైనా ఒక గ్రహము స్వక్షేత్రంలో ఉన్నప్పుడు కానీ, మిత్రక్షేత్రంలో ఉన్నప్పుడు కానీ, లేదా ఉచ్చక్షేత్రంలో ఉన్నప్పుడు కానీ, లేదా మూల త్రికోణంలో ఉన్నప్పుడు కానీ, లేదా వర్గోత్తమ అయినప్పుడు కానీ సాధారణంగా దాని తాలూకు ఫలితాలను ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ శుభత్వాన్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే కొంచెం కొత్తగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే అంశంలో ఒక్క గ్రహము నీచ స్థానం పొందితే తప్ప మిగిలిన అన్ని విధాలుగా కూడా అది శుభత్వాన్ని ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది గత 10-15 ఏళ్లలో నేను చూసిన చార్ట్లలోంచి తీసినటువంటి సమాచారం. ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ స్వక్షేత్రాలు, మిత్రక్షేత్రాలు, ఉచ్చక్షేత్రాలు, అదేవిధంగా మూల త్రికోణాలు వర్గోత్తమాలు. ఇక్కడే కాకుండా గ్రహము ఎక్కడ ఉన్నా కూడా, అంటే ఏ ఇంట్లో ఉన్నా, ఏ రాశిలో ఉన్నా, ఏ అధిపతితో చూడబడుతున్నా, వీటి దేనితోటి కూడా సంబంధం లేకుండా ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క భావంలో దాని తాలూకా మంచి ఫలితాలు ఇస్తుందన్నమాట. అంటే అక్కడ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక నీచ స్థానం తప్పించి ఆ భావము శత్రుక్షేత్రమైనా, లేదా శత్రువుతో చూడబడుతున్నా, లేదా శత్రువుతో ఉన్నా కూడా దీని తాలూకా ఒరిజినల్ బేస్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని అది మంచి ఫలితాలు ఇస్తుంది అని చెప్పి నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. సో అది ఈరోజు మీతో పంచుకుందామని ఈ వీడియో రూపంలో రావచ్చు. అయితే ఏ గ్రహానికి ఏ భావంలో స్థితి చెందితే ఎలాంటి ఫలితం ఉంటుంది, అదేవిధంగా ఇది మన పురాతన శాస్త్రాలైనటువంటి ఫలదీపిక, సారావళిలో వీటి గురించి ఏం చెప్పారు అన్నది వివరణలతో సహా ఈరోజు మీకు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మొదట మనం రవి భగవానుని కనుక తీసుకున్నట్లయితే, రవి భగవానుడు 1 నుంచి 12 స్థానాల్లో, ముఖ్యంగా 10వ స్థానంలో కనుక స్థితి చెందితే, అయితే ఆ 10వ స్థానం ఇందాక మనం చెప్పుకున్నట్టు డెబిలిటేషన్ పాయింట్, అంటే నీచ స్థానం కనుక, అంటే రవి భగవానుడికి నీచ స్థానము తుల, అంటే తుల 10వ ఇల్లు అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఫలితాలు వర్తించవు. అలా తుల కాకుండా మిగతా 11 భావాల్లో ఏ భావం అయినా సరే కనుక అది 10వ స్థానం కనుక అయితే కనుక ఖచ్చితంగా మంచి ఫలితం ఇస్తుంది అనమాట. ఎలాగా అని చెప్పి చూస్తే, ఇక్కడ సూర్య భగవానుడు స్థానికుణ్ణి
నలుగురిలోకి ఎక్స్పోజ్ చేయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఇతరులు ప్రయత్నం చేసేదానికన్నా కూడా ఈ జాతకుడు తక్కువ ప్రయత్నంతోనే ఎక్కువగా మంచి ఫలితాలు పొందడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. ముఖ్యంగా 10వ స్థానము మనకి కర్మస్థానం కాబట్టి 10వ స్థానము మన యొక్క వృత్తి లేదా వ్యాపారాన్ని కూడా చూపిస్తుంది కాబట్టి ఈ 10వ ఇంట్లో కనుక రవి భగవానుడు స్థితి చెంది ఉంటే ఇటు ప్రభుత్వ సంస్థల నుంచి కూడా మంచి సహాయ సహకారాలు అందుతూ ఉంటాయన్నమాట. అయితే ఈ ప్లేస్మెంట్ తో ఎలాంటి కెరియర్ అయినా సరే వాళ్ళు ఆ కెరియర్ లో వారు ముందుకు వెళ్ళడానికి చాలా అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఈ 10వ స్థానంలో రవి భగవానుడు ఉన్న జాతకుడు ఇంచుమించుగా రాజు స్థాయిలో ఉంటారనమాట. అంటే ఒక కింగ్ ఎలాగైతే ఉంటారో 10వ ఇంట్లో రవి భగవానుడు కనుక స్థితి చెంది ఉంటే ఆ జాతకుడికి ఆ లక్షణాలు కానీ లేదా ఆ విధంగా ఆ కింగ్ ఆ రాయాలిటీ ఏదైతే ఉందో ఆ విధంగా ప్రవర్తిస్తారు అని కూడా గమనించడం జరిగింది. అదేవిధంగా సారావళిలో కనుక చూసుకున్నట్లయితే 10వ ఇంట్లో సూర్యుడు కనుక ఉంటే జాతకుడు చాలా తెలివైన వాడు, చాలా ధనవంతుడు మరియు చాలా బలవంతుడు కూడా అయి ఉంటాడు అని చెప్పడం జరిగింది. అయితే బంధువులు మరియు సంతానాన్ని కూడా ఎక్కువగా కలిగి ఉండడానికి చాలా అవకాశం ఉందన్నమాట. అదేవిధంగా అతను ఏదైనా ఒక పని స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాడనమాట. అదేవిధంగా ఇతడు చాలా పరాక్రమవంతుడుగాను, అదేవిధంగా అజేయుడు అంటే అపజయం లేనివాడుగా కూడా ఉంటాడనమాట. అదే ఫలదీపిక ప్రకారంగా కనుక రవి భగవానుడు ఈ 10వ ఇంట్లో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలను ఇస్తాడు అంటే ఇక్కడ కూడా స్థానికుడు ఎక్కువ మంది పుత్రులతో ఆశీర్వదించబడతాడు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో రాసుల్లో మారేటప్పుడు దాని తాలూకా ఖచ్చితమైన ఫలితాలని అతను అనుభవిస్తాడు అనమాట. అతను చాలా మంచి ప్రవర్తన కలిగి ఉండి ఆ మంచి ప్రవర్తనకు కూడా అతను ఒక మంచి ప్రశంసలు కూడా అందుకోవడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా మంచి తెలివి, సంపద, బలము, కీర్తి కూడా కలిగి ఉంటాడు అని ఫలదీపికలో కూడా చెప్పడం జరిగిందనమాట. అయితే ఇదే అంశాలతో అతను రాజుకు సరి సమానమైన వాడుగా ఉంటాడు అని కూడా ఫలదీపికలో చెప్పడం జరిగింది. ఇవి రవి భగవానుడు తన లగ్నంతో కానీ లేకపోతే చంద్రుడి నుంచి కానీ 10వ ఇంట్లో 1 తులా హౌస్ తప్పించి మిగిలిన ఏ ఇల్లు అయినా సరే 10వ స్థానం అయితే ఖచ్చితంగా ఆ 10వ స్థానంలో రవి భగవానుడు ఇచ్చే ఫలితాలు ఆ విధంగా ఉంటాయి. ఇకపోతే తర్వాత చంద్రుడు మనఃకారకుడు, కర్కాటకానికి ఆయనకి స్వక్షేత్రం. అయితే ఇతను కూడా నీచ స్థానం ఎక్కడైతే పొందుతారో ఆ ఇల్లు తప్పించి మిగిలినవి కనుక 4వ స్థానం అయితే అది లగ్నత్తు కానీ చంద్రత్తు కానీ 4వ స్థానం అయితే కనుక ఇప్పుడు చెప్పబోయే ఫలితాలు ఇస్తాడు అని చూడడం జరిగిందన్నమాట. ముఖ్యంగా చంద్రుడు మనఃకారకుడు అని మనం చెప్పుకున్నాం కదా. అదేవిధంగా చంద్రుడు తల్లికి సంబంధించి కూడా చంద్రుడు ఒక కారకత్వాన్ని కలిగి ఉంటాడు అన్నమాట. అందుకని ఈ జాతకుడు ఖచ్చితంగా తన తల్లి నుంచి మంచి సహాయాన్ని పొందుతూ ఉంటాడనమాట. అదేవిధంగా ఈ 4వ ఇంట్లో చంద్రుడు కనుక ఉన్నట్లయితే అతను మంచి ఎమోషనల్ కంటెంట్ కూడా ఉంటుందన్నమాట. అంటే భావోద్వేగాలు కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అయితే ఇవన్నిటిని కూడా అతను బ్యాలెన్స్ చేయగలిగినటువంటి మైండ్ సెట్ కూడా కలిగి ఉంటాడనమాట. అందుకని ఏమవుతుందంటే ఈ జాతకుడు ఏ పని చేసినా సరే ఆలోచించి నిర్ణయాత్మకంగా మంచి ప్రజెంటేషన్ వేలో కూడా చూస్తే కనుక చాలా చక్కగా ఆ పనిని అంటే సింపుల్ గా అయిపోయే పని కూడా కొంచెం డెకరేట్ చేసి కొంచెం షో చేసి ఆ విధంగా ఆ పనిని పూర్తి చేయడానికి కూడా ఆ వ్యక్తి ప్రయత్నిస్తూ ఉంటారనమాట. ఇక సారావళి ప్రకారంగా కనుక చూసుకున్నట్లయితే 4వ స్థానంలో కనుక చంద్రుడు ఉంటే స్థానికుడికి బంధువులు మరియు సామగ్రి ఐటమ్స్ అవన్నీ కూడా వీటన్నిటితోటి అతను ఎక్కువగా ముడిపడి ఉంటాడు అనమాట. అదేవిధంగా మంచి దాతృత్వం కూడా కలిగి ఉంటాడు.
దానగుణం కూడా కలిగి ఉంటాడన్నమాట. ముఖ్యంగా ఇతను నీటిలో ప్రయాణాలని ఇష్టపడుతూ ఉంటాడన్నమాట. అదే విధంగా ఎక్కువ సంతోషంగాను ఉండడు, అలాగే ఎక్కువ దుఃఖంగాను కూడా బాధపడుతూ కూడా ఉండడు. ఇందాక చెప్పుకున్నాం కదా, భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకుంటూ చేస్తారు వర్క్ అని చెప్పి. అంటే ఆనందం వచ్చినా పొంగిపోరు, దుఃఖం వచ్చినా సరే కుంగిపోరు అనమాట. సో ఆ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్తారు. సో అదే విధంగా ఫలదీపికలో ఏం చెప్పారో చూస్తే కనుక, 4వ స్థానంలో కనుక చంద్రుడు ఉంటే సంబంధిత వ్యక్తి సంతోషంగా ఉంటాడు, ఇంద్రియ సుఖాలలో మునిగిపోతాడు. ఇంద్రియ సుఖాలు అంటే ఇక్కడ ఆ ఆధ్యాత్మికంగా కానీ, అంటే తనలో తను భ్రమించడం కానీ, తనను తాను ప్రేమించుకోవడం కానీ, అలా తనని తను డెవలప్ చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఇతను ఎవరికైనా సరే ఏదైనా దానం ఇవ్వాలన్నా, ఏదైనా బహుమతులు ఇవ్వాలన్నా కూడా ముందు వరుసలో ఉంటారన్నమాట. అదే విధంగా మంచి స్నేహితులను కూడా ఇతను పొంది ఉంటారన్నమాట. తద్వారా అత్యధిక ఖ్యాతిని కూడా పొందుతూ ఉంటారన్నమాట. ఎందుకు అంటే 4వ ఇంట్లో చంద్రుడు దిగ్బలాన్ని పొందుతాడు కాబట్టి ఇవన్నీ కూడా అతను ఇవ్వడానికి అవకాశం ఉందన్నమాట. ఇక తర్వాత చూసుకుంటే బుధ భగవానుడు. బుధుడు సహజంగా జ్ఞానానికి, తెలివితేటలకి, కమ్యూనికేషన్స్ కి, వీటన్నిటికీ కూడా అతను అధిపతి కాబట్టి వీటికి సంబంధించినటువంటి ప్రతి అంశంలోనే కూడా జాతకుడు ఉత్సుకత ఉంటుంది. అయితే ఎక్కడ ఉండాలి ఈ బుధ గ్రహము అంటే 1వ ఇంట్లో ఉండాలి. అంటే లగ్నంలో కానీ చంద్రత్వం చూసినప్పుడు చంద్రుడితో కానీ ఉండి, అంటే 1వ స్థానంలో ఉన్నప్పుడు బుధుడు ఈ విధమైనటువంటి ఫలితాలను ఇస్తారనమాట. అయితే వీరికి జీవితంలో ప్రతిదీ కూడా తెలుసుకోవాలి అనే కోరిక కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే ఉత్సుకత ఎక్కువగా ఉంటుందన్నమాట. సో దాన్ని బట్టి ఏంటవుతుందంటే వీళ్ళ తాలూకా జీవితం చాలా ఆసక్తికరంగా కూడా మారుతుందన్నమాట. కానీ ఇక్కడ గమనిస్తే రవి 10వ ఇంట్లోని, బుధుడు 1వ ఇంట్లోని ఉండడం అన్నది ఎట్టి పరిస్థితుల్లోని కూడా జరగదు. ఎందుకంటే బుధుడు కూడా, రవి భగవానుడు రోజుకి 1 డిగ్రీ చొప్పున, బుధ భగవానుడు కూడా ఇంచుమించు రోజుకి 1 డిగ్రీ 2-3 గంటల తేడాతోటి ఆయన్నే అనుసరిస్తూ ఉంటారు కాబట్టి ఈ కాంబినేషన్ పర్టికులర్ గా ఒక చార్ట్ లో మనకు దొరకడం అన్నది జరగదన్నమాట. అదే విధంగా సారావళిలో కనుక బుధుడు 1వ స్థానంలో ఉంటే స్థానికుడు దోషరహితమైన శరీరాన్ని కలిగి ఉంటాడు. అంటే అతని దాంట్లో ఫిజిక్ లో ఎటువంటి లోటు ఉండదు అనమాట. అంటే ఒక పెర్ఫెక్ట్ షేప్ ఎలా ఉండాలో ఖచ్చితంగా ఆ ఆకారం అలా ఉంటుంది అనమాట. అదే విధంగా తెలివైన వాడు, ఎందుకంటే బుధుడు తెలివితేటలకి సంబంధించిన గ్రహం అని మనం ముందే చెప్పుకున్నాం కాబట్టి ఇతనికి తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అయితే ఇతను ఏదైనా ఒక పని స్టార్ట్ చేయాలి అంటే ఏ టైంలో స్టార్ట్ చేయాలి, ఏ టైంలో స్టార్ట్ చేస్తే ఆ పని అవుతుంది అనే సమయ పరిపాలన కూడా ఇతను కలిగి ఉంటాడు అనమాట. అదే కాకుండా కవిత్వము మరియు గణితం, ఎందుకంటే మెర్క్యూరీ అన్నది అకౌంటింగ్ కి, కమ్యూనికేషన్స్ కి మనం ఆల్రెడీ ఇంతకుముందు చాలా వీడియోస్ లో చెప్పుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు లెక్కలు బాగా రావాలన్నా, లేదు ఇంటర్మీడియట్ లో ఎంపీసీ గ్రూప్ తీసుకోవాలన్నా, లేదు చార్టెడ్ అకౌంటెంట్స్ అది అవ్వాలన్నా, లేదు బ్యాంక్ లో అకౌంటెంట్స్, క్యాషియర్స్ కింద ఉండాలన్నా, వీరందరికీ కూడా లెక్కలు బాగా పటిష్టంగా వచ్చి ఉండాలి. సో దీని అంతటికీ కారణం అంటే ఇటు మ్యాథమెటిక్స్ కానీ, అటు కమ్యూనికేషన్స్ కానీ బుధుడు కారకుడు కాబట్టి ఇవన్నీ కూడా ఆ జాతకుడికి రావడానికి, అందులో బాగా ప్రావీణ్యం మరియు నైపుణ్యము ఇవి రెండు కూడా సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటవుతుందంటే బుధుడు మంచి మాట్లాడే స్పీచ్ ను కూడా ఇస్తాడనమాట. అంటే మనం ఏదైనా ఒక అంశం ఇచ్చి అప్పటికప్పుడు మాట్లాడమంటే వాళ్ళు చాలా చక్కగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటారు. అంటే మంచి వక్తగా కూడా ఇతను నైపుణ్యం కలిగి ఉంటాడనమాట. వీటితో పాటు దీర్ఘాయువును కూడా కలిగి ఉంటాడనమాట. ఇది సారావళి ప్రకారం. అదే మనం ఫలదీపిక ప్రకారంగా కనుక చూసినట్లయితే ఈ బుధుడు 1వ ఇంట్లోని లేదా లగ్నంలో కనుక ఉంటే అన్ని శాస్త్రాల్లో కూడా నైపుణ్యాన్ని సాధిస్తాడు అని చెప్పడం జరిగింది అనమాట. అంతేకాకుండా చాలా మృదువుగా, నెమ్మదిగా, అవతల వారికి అర్థమయ్యే విధంగా, ఏదో అరుస్తూ కేకలు పెడుతూ ఏదో హల్చల్ చేస్తూ అలా కాకుండా సింపుల్ గా అవతల వారికి అర్థమయ్యే భాషలో, అర్థమయ్యే భావంలో మంచిగా మాట్లాడే లక్షణాన్ని కూడా ఇతను కలిగి ఉంటాడు అనమాట. అదే విధంగా ఇందులో కూడా
దీర్ఘాయువు కలిగి ఉంటాడు అని కూడా చెప్పడం జరిగిందనమాట. ఇకపోతే తర్వాత వచ్చేది నెక్స్ట్ ఆటం శుక్రుడు అంటే వేనస్. శుక్రుడు ఎక్కడ ఉంటే బాగుంటుంది అని చెప్పి చాలా చార్ట్స్ మనం అబ్జర్వ్ చేసిన తర్వాత మనం గమనించేది ఏంటంటే ముఖ్యంగా శుక్రుడు 4వ ఇంట్లో మంచి ఫలితాలు ఇస్తున్నాడు అనమాట. అది ఏ హౌస్ అయినప్పటికీ ఆ శత్రుక్షేత్రం మిత్రక్షేత్రం ఇవన్నీ మనం ముందు మాట్లాడుకున్నాం కదా. అవేవి కాకుండా 4వ ఇంట్లో కనుక శుక్రుడు కనుక ఉన్నట్లయితే చాలా చక్కటి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ 4వ ఇంట్లో శుక్రుడు ఉన్న జాతకుడు చాలా సున్నితమైనటువంటి మనస్సు, సున్నితత్వాన్ని కలిగి ఉంటాడు అనమాట. అదేవిధంగా కళాత్మక గుణకం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. అదేవిధంగా శుక్రుడు సృజనాత్మకతకి ఆ ప్రేరకుడు కాబట్టి ఆ సృజనాత్మకత కూడా ఈ యొక్క జాతకుడికి ఉంటుందన్నమాట. అదేవిధంగా నిస్వార్థమైన ప్రేమ ఇవన్నీ కూడా శుక్రుడు తన కళలలోంచి ఆ జాతకుడికి అందిస్తాడనమాట. అయితే సారావళి ప్రకారంగా కనుక 4వ ఇంట్లో శుక్రుడు ఉన్న స్థానాన్ని చూసుకుంటే స్థానికుడు బంధువులు, స్నేహితులు ఎక్కువ మందిని కలిగి వారి ద్వారా ఆనందాన్ని పొందుతూ ఉంటాడు అని చెప్పి కూడా ఉందన్నమాట. అదేవిధంగా చాలా వైభవంగా కూడా ఉంటారనమాట. శుక్రుడు అంటేనే లగ్జరీ. చాలా మామూలుగా నీట్ అండ్ నీట్, వైట్ అండ్ వైట్, నీట్ షేవ్ లేకపోతే సెంట్స్ ఇవన్నీ వాడుతూ చూడగానే ఒక లగ్జరియస్ లుక్ లో అనమాట. ఈవెన్ మన సినిమా యాక్టర్స్ వాళ్ళు చూసుకుంటే వాళ్ళంత అందంగా అలా ఉండడానికి కూడా శుక్ర భగవానుడే ఒక రకంగా కారణం అనమాట. సో ఆ విధంగా వాళ్ళు చాలా వైభవంగా కూడా ఉంటారనమాట. అదే కాకుండా స్వతహాగా కూడా వీరు చాలా అందంగా ఉంటారు. ముఖ్యంగా వీరు ధనవంతులై ఉంటారు. అన్నిటికన్నా ముఖ్యంగా వీరు అదృష్టవంతులై కూడా ఉంటారనమాట. ఎందుకంటే అదృష్టం ఉంటే డబ్బు ఉంటుంది, డబ్బు ఉంటే ఉన్న అందాన్ని మెరుగుపరుచుకొని మరింతగా అందంగా కనబడడానికి అంటే లగ్జరియస్ గా అవసరమైతే ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడకుండా ఉండే విధంగా ఉంటారు. ఇక ఫలదీపికలో కనుక మనం చూసినట్లయితే శుక్రుడు 4వ ఇంట్లో కనుక ఉన్నట్లయితే జన్మించిన వ్యక్తి స్థానికుడు మంచి కమ్యూనికేషన్స్ ఇవన్నీ జనాలందరితో కూడా కలుపుగోలుగా ఉంటాడు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది అనమాట. అదే విధంగా మంచి ఇల్లు అంటే ఆ ఏరియాలో అతను కొనాలంటే ఇల్లు ఇంకెవరికి ఉండదు. అంత చక్కగా డెకరేట్ చేసి ఇంటిని ఎంత అందంగా అతను చిత్రీకరించుకోగలడో అంత చక్కగా దాన్ని అతను తయారు చేసుకుంటాడు అనమాట. అదేవిధంగా మంచి మంచి ఆభరణాలు, అదేవిధంగా మంచి మంచి బట్టలు, మంచి సువాసనలు ఇవన్నీ కూడా వాడతారు అని చెప్పి సారావళిలో కూడా అదేవిధంగా ఫలదీపికలో కూడా ఈ రెండింటిలో కూడా చెప్పడం జరిగింది అనమాట. ఇక తర్వాత వచ్చేది కుజ భగవాన్. సాధారణంగా కుజుడు భూమిపుత్రుడు. అయితే ఈ కుజుడు లగ్నంగా ఉన్నవాళ్ళు కానీ చంద్రుడితో ఉన్నవాళ్ళు కానీ కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది. అదే మరి ఈ కుజ భగవానుడు ఏ ఇంట్లో ఉంటే ఆ జాతకుడు రాణిస్తాడు అని చెప్పి మనం చేసిన అబ్జర్వేషన్ లో తేలింది ఏంటంటే కుజ భగవానుడు కనుక రవి భగవానుడు లాగే 10వ ఇంట్లో ఉంటే కనుక మంచి ఫలితాలను ఇస్తున్నాడు అనమాట. అయితే ఇక్కడ 10వ ఇంట్లో కుజుడు ఏంటంటే ధైర్యాన్ని, సంకల్ప శక్తిని, అదేవిధంగా సంకల్పాన్ని, ఆ జాతకుడు తనను తాను నిరూపించుకోవాలి అనే తపన, ఇవన్నీ కూడా వీటన్నిటికన్నా ముఖ్యంగా ధైర్యం, వీటన్నిటినీ కూడా కుజ భగవానుడు 10వ ఇంట్లోంచి ఎక్కువగా ఇస్తున్నాడు అనమాట. 10వ ఇంట్లో కనుక కుజ భగవానుడు ఉంటే కనుక ఒక యోధుడు లాగా పోరాడతాడు అనమాట. అంటే ఎక్కడైనా అన్యాయం జరిగినా వాటిని ఎదుర్కోవడం, అసమానతలను రూపుమాపడం ఇలాంటివన్నీ కూడా ఈ 10వ ఇంట్లో కుజుడు ఉన్న వ్యక్తులు ఎక్కువగా చేస్తున్నారు అని చెప్పి మన అబ్జర్వేషన్ లో తేలిందనమాట. సో దీనికి ఫలదీపికలో ఏం చెప్పారంటే 10వ ఇంట్లో కనుక కుజుడు ఉంటే స్వతహాగా అతను క్రూరుడైనప్పటికీ కూడా 10వ ఇంట్లో ఉండడం వల్ల దానగుణాన్ని కలిగి రాజులాగా ఉంటాడు. అదేవిధంగా పరాక్రమవంతుడు మరియు పెద్ద పెద్ద గొప్ప వ్యక్తుల చేత కూడా అతను ప్రశంసించబడతాడు అని చెప్పి ఫలదీపికలో ఉంది. అదేవిధంగా సారావళిలో కనుక చూసినట్లయితే 10వ ఇంట్లో కనుక కుజుడు ఉంటే తన పనుల్లో మంచి ప్రావీణ్యాన్ని కలిగి ఉంటాడు, పరాక్రమవంతుడు, అతన్ని ఎవరు కూడా జయించలేరు అనమాట. అంటే ఎల్లప్పుడూ విజయాన్ని కలిగి ఉంటాడు. ముఖ్యంగా అతనికి బాగా నచ్చిన వ్యక్తులకి సేవ చేస్తూ ఉంటాడు. అదేవిధంగా పుత్రులు, స్నేహితులు వీరందరితోటి కూడా సంతోషంగా మరియు చాలా ధైర్యంగా ఉంటాడు అని కూడా చెప్పడం
జరిగిందనమాట. ఇక తర్వాత చూసినట్లయితే గురు భగవానుడు. గురు భగవానుడు సాధారణంగా జ్ఞానానికి ప్రతీక, విజ్డమ్. అతను ఉంటే మనకి రానిదంటూ ఏమీ ఉండదు. మరి ఇటువంటి గురు భగవానుడు ఏ ఇంట్లో స్థితి చెందితే ఎటువంటి ఫలితం ఉంటుంది అని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ముఖ్యంగా మనం ముహూర్త భాగంలోకి వచ్చేటప్పుడు, ముహూర్తం పెట్టినప్పుడు లగ్నంలో కనుక గురుడు ఉంటే 1,00,000 దోషాలు ఉన్నా సరే పోతాయి అని చెప్తారు. సో దానిని మనం ఇక్కడ ఎందుకు అప్లై చేయకూడదు అని చెప్పి, లగ్నంలో కానీ చంద్రత్తు కానీ గురుడు ఉన్న చార్ట్లు తీసుకొని పరిశీలించినప్పుడు, అంటే చంద్రత్తు గురుడు ఉన్నప్పుడు అది మనకి గజకేసరి యోగాన్ని కూడా ఇస్తుంది కాబట్టి, 1వ ఇంట్లో గురుడు మంచి ఫలితాలు ఇస్తున్నారు అని చెప్పి మనకు అర్థమైంది. అయితే ఎటువంటి ఫలితాలు అని చెప్పేసి అంటే, 1వ ఇంట్లో కనుక గురు భగవానుడు ఉంటే ఆ జాతకుడికి జ్ఞానము గొప్ప సాధనంగా ఉంటుందన్నమాట. అదేవిధంగా ఈ వ్యక్తికి అదృష్టం కూడా కలిసి వస్తుంది అనమాట. ఈ ఇంట్లో ఉన్న బృహస్పతి మాత్రమే అంటే ఎటువంటి దుష్టగ్రహంతో సంబంధం ఇవన్నీ కూడా చూసుకుంటే కనుక అటువంటి ఫలితాలు, అంటే ఒక మెలిఫిక్ ప్లానెట్ లగ్నంలో ఉన్న గురువుని చూసినా, లేదు ఏదైనా ఒక హౌస్ పాడైపోతున్నా, ఆ ఇళ్ల మీద కనుక 1వ ఇంటిలో నుంచి గురు భగవానుడి దృష్టి కనుక పడితే ఆ బెనిఫిట్నెస్ అవన్నీ కూడా తగ్గిపోతాయి అని చెప్పి మనం అబ్జర్వ్ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా సారావళిలో 1వ ఇంట్లో కనుక బృహస్పతి ఉంటే స్థానికుడు చాలా ఆకర్షణీయంగాను, శక్తివంతంగాను, దీర్ఘాయువు కలిగి జరగబోయే పరిణామాలన్నింటినీ కూడా అంచనా వేస్తూ ప్రవర్తిస్తాడు. అదేవిధంగా ఏదైనా నేర్చుకోవాలి అంటే కనుక చాలా తొందరగా నేర్చుకుంటాడు. అదేవిధంగా మంచి ధైర్యాన్ని కూడా కలిగి చాలా గొప్పగా బ్రతుకుతాడు అని కూడా చెప్పడం జరిగిందనమాట. అదేవిధంగా ఫలదీపికలో కనుక చూసుకున్నట్లయితే 1వ ఇంట్లో బృహస్పతి సంబంధిత వ్యక్తి చాలా అందంగాను మరియు ఆకర్షణీయంగాను, అదేవిధంగా ధర్మాత్ముడై దీర్ఘాయువు కలిగి నిర్భయుడు అంటే భయం లేనివాడు అయ్యి, ముఖ్యంగా భగవంతునితో ఆశీర్వదించబడిన జాతకుడిగా అతడు సమాజంలో అతని యొక్క జీవిత ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటారన్నమాట. సో ఇది గురు భగవానుడికి సంబంధించి ఫలదీపిక. ఇక తర్వాత వచ్చేది శని భగవానుడు. శని భగవానుడు కర్మకారకుడు. చాలా మంది శని అనగానే భయపడుతూ ఉంటారు. నేను తర్వాత వీడియోస్ లో కూడా శని భగవానుడి గురించి కొన్ని వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే సమాజంలో శని అనగానే ఒక రకమైన భయము, చాలా మనం వాడుక భాషలో కూడా వీడు నాకు శనిలా దాపురించాడురా అది ఇదే చెప్పి మనం అనేస్తూ ఉంటాం. అది చాలా తప్పు. ఎందుకంటే అసలు శని భగవానుడు అనేవాళ్ళు లేకపోతే అసలు మనం ఏ పని చేయలేం. అంటే మన చేత ఒక నిర్దిష్టమైన ప్రణాళికాబద్ధంగా ఆ పని చేయించాలి అంటే దానికి ముఖ్య కారకుడు శని భగవానుడు. అసలు శని భగవానుడి తాలూకా ఆశీర్వాదం లేకపోతే కనీసం మనం కాలు కూడా తీసి ముందుకు వేయాలి, అంత గట్టిగా ఉంటుంది ఆయన పట్టు. సో అవి ఏంటి, ఆ వివరాలు ఏంటి, అసలు ఆయన ఎందుకు అలా జనాలు అపోహపడుతున్నారు, అసలు ఆయన ఒరిజినల్ గా ఆయన పర్సనాలిటీ ఏంటి, ఇవన్నీ కూడా మనం రాబోయే శని భగవానుడికి సంబంధించిన వీడియోలో మరింత విపులంగా చర్చిద్దాం. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి శని భగవానుడు ఖచ్చితంగా 6వ ఇంట్లో ఉంటే మంచి ఫలితాలని ఇస్తున్నారన్నమాట. ఎందుకంటే 6వ ఇల్లు రోగ రుణ శత్రువుకి సంబంధించింది అనమాట. 6వ ఇంట్లో కనుక శని భగవానుడు ఉంటే మన శత్రువులు, అదేవిధంగా మన అప్పుల్ని కూడా ఆయన నాశనం చేస్తారనమాట. అదేవిధంగా ఇక్కడి నుంచి ఆయన విశేష దృష్టితోటి 8వ ఇంటిని, అదే విధంగా 12వ ఇంటిని కూడా చూస్తారనమాట. 8వ ఇల్లు ఆరోగ్యము మరియు రహస్యాలకి సంబంధించింది, 12వ ఇల్లు రహస్య శత్రువులకు సంబంధించింది అనమాట. అందుకని 6వ స్థానంలో కనుక శని భగవానుడు కనుక స్థితి చెంది ఉంటే 6వ ఇంటితో పాటు 8వ ఇల్లు 12వ ఇల్లుని కూడా ఆయన కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారనమాట. ఎప్పుడైతే ఇవన్నీ జరిగాయో శని యొక్క శక్తితోటి ఈ అప్పులు కానీ, ఈ రోగాలు కానీ, అదేవిధంగా ఈ శత్రువులు కానీ వీరందరూ కూడా నాశనం చేయబడతారు అని మనం అబ్జర్వ్ చేయడం జరిగింది అనమాట. అయితే సారావళిలో 6వ ఇంట్లో శని కనుక ఉంటే స్థానికుడు చాలా ధనవంతుడు, అందగాడు, ధైర్యవంతుడు,
సమృద్ధిగా భోజనం చేసేవాడు, అదే విధంగా కొంచెం వంకరగా ఉంటాడనమాట. అదే విధంగా చాలా మంది శత్రువుల్ని జయిస్తాడు అని చెప్పి కూడా చెప్పడం జరిగిందనమాట. ఇక ఫలదీపికలో ఏం చెప్పారంటే, పుట్టినప్పుడు కనుక శని 6వ ఇంటిని ఆక్రమిస్తే సంబంధిత వ్యక్తి, అంటే ఇక్కడ తిండిపోతు అని చెప్పారు కానీ ఎక్కువగా ఆహారాన్ని తీసుకుంటారనమాట. మరీ తిండిపోతు అని మనం అనలేం కాబట్టి ఎక్కువ ఆహారాన్ని ఎక్కువ సార్లు తీసుకుంటూ ఉంటారనమాట. సో ఆ విధంగా అదే విధంగా ధనవంతుడు, శత్రువులను జయిస్తాడు. అయితే మరి ఇన్ని చేసిన తర్వాత ఏంటవుతుందంటే కొంచెం అహంకారం కూడా ఉంటుందన్నమాట. ఇది ఫలదీపికలో చెప్పారు కానీ సారావళిలో చెప్పలేదు. బట్ ఏమైనప్పటికీ మన అబ్జర్వేషన్ లో అది కొంచెం గమనించడం కూడా జరిగిందనమాట. ఇప్పటికీ సూర్య భగవానుడి నుండి శని భగవానుడి వరకు గ్రహాల గురించి చెప్పుకోవడం జరిగింది. ఇకపోతే ఇంకొక 2 ఉండిపోయి, యాక్చువల్ గా అవి ఛాయాగ్రహాలు, షాడో ప్లానెట్స్. ఖగోళ శాస్త్రంలో అయితే వాటికి అసలు గ్రహ హోదా కానీ ఏమీ లేదు. కానీ మన జ్యోతిష్యంలో ఆ 2 షాడో ప్లానెట్స్ అంటే ఛాయాగ్రహాలు అయినటువంటి రాహుకేతువుల తాలూకా యొక్క ఫలితము, ప్రభావము మన మానవాళి మీద చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి కూడా పర్టికులర్ గా ఏ ఇళ్లలో ఉంటే బాగుంటాయి అని చెప్పి అబ్జర్వ్ చేసినప్పుడు రాహువు ఇంచుమించుగా 11వ ఇంట్లో మంచి లాభాలను ఇవ్వడం మనం గమనించడం జరిగిందనమాట. అయితే ఫలదీపికలో కూడా ఏం చెప్పారంటే, రాహు కనుక జన్మజాతక చక్రంలో 11వ ఇంట్లో ఉంటే కనుక స్థానికుడు చాలా ధనవంతుడు మరియు దీర్ఘాయువు కలిగి ఉంటాడు అని చెప్పి, సమస్యలు కూడా పరిమిత సంఖ్యలో ఉంటాయి అని చెప్పి కూడా చెప్పడం జరిగిందనమాట. అదే విధంగా చెవికి సంబంధించిన కొన్ని వ్యాధులతో బాధపడతాడు అని కూడా చెప్పడం జరిగింది అనమాట. అంటే ఈ ఒక్క చెవికి సంబంధించిన ఒక్కటి పక్కన పెట్టేస్తే 11వ ఇంట్లో రాహు మంచి ఫలితాలని ఇస్తున్నాడు అనమాట. అదే విధంగా కేతు గ్రహం కనుక చూసుకున్నట్లయితే, ఈ కేతువు ముఖ్యంగా శని భగవానుడిలాగే 6వ ఇంట్లో ఉంటే కనుక మంచి ఫలితాలను ఇస్తున్నారనమాట. కేతువు 6వ ఇంట్లో కనుక ఉంటే శత్రువులు బలహీనంగా ఉండి, శత్రువు ఎప్పుడైతే బలహీనం అయిపోతాడో అతని ద్వారా మనకి రాబోయే కీడు ఏదైతే ఉందో అది తగ్గించే అవకాశం కూడా ఉందన్నమాట. ఫలదీపిక ప్రకారంగా కనుక చూసినట్లయితే ఈ 6వ ఇంట్లో కేతువు కనుక చూసినట్లయితే స్థానికుడు చాలా ఉదాత్తము కలిగి ఉత్తమ లక్షణాలతో ఉంటాడు అని చెప్పి, అదేవిధంగా దృఢంగా ఉంటాడని చెప్పి, సమాజంలో మంచి పేరుగాంచి ఉంటాడు అని చెప్పి, ఉన్నతమైన అధికారాన్ని కూడా కలిగి ఉంటాడు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది అనమాట. అయితే ఇక్కడ ఇతను ఈ 6వ ఇంట్లో ఉన్న కేతువు తన శత్రువుల్ని సంహరిస్తాడు. అదే విధంగా ఇష్టసిద్ధిని పొందడంలో కూడా విజయాన్ని అందిస్తాడనమాట. సో ఇవి గ్రహాలు వాటి యొక్క స్వక్షేత్ర లేదా మిత్రక్షేత్ర లేదా శత్రుక్షేత్ర లేదా ఉచ్చ లేదా నీచ లేదా మూల త్రికోణ, వీటితో సంబంధం లేకుండా లగ్నాత్తు కానీ చంద్రాత్తు కానీ, ఇవి ఏ లగ్నాలైనా సరే ఏవైనా సరే నేను ఇప్పుడు చెప్పిన ఈ భావాల్లో కనుక ఈ గ్రహాలు ఉంటే ఈ ఫలితాలు అన్నవి నేను విశ్లేషణ చేసి చెప్పడం జరిగిందనమాట. సో మీరు కూడా ఒకసారి అవకాశం ఉంటే ఇవి సరిపోతున్నాయా లేదా క్రాస్ చెక్ చేసి ఇటువంటి అనుభవాన్ని మీరు కూడా కనుక పొందినట్లయితే కింద కామెంట్ రూపంలో మీ కామెంట్ తెలియచేయండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని కూడా లైక్ చేయండి, ఈ వీడియోని కూడా షేర్ చేయండి. ఇది ముఖ్యంగా జ్యోతిషం నేర్చుకుంటున్న లేదా జ్యోతిషంలో ప్రాక్టీస్లో ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది అని భావిస్తున్నాను. అందరికీ మరొక మారు మొదటి ఏకాదశి శుభాకాంక్షలతో గాయత్రి జ్యోతిష్ కేంద్రం. నేను మీ వంశీ ఆస్ట్రో. నమస్తే.